ఎందరో ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు మరి గురుకుల పాఠశాలల సందర్శన జరుగుతున్నది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి, మరి కేసీఆర్ గారు గురుకుల విప్లవానికి మరి శ్రీకారం చుట్టి తెలంగాణను గురుకుల పాఠశాలల్లో దేశంలోనే నెంబర్ 1గా చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజల మీద ప్రతీకారం తీసుకునే పాలనకు మరి శ్రీకారం చుట్టింది. గత 9 నెలలుగా గురుకుల పాఠశాలలను పట్టించుకున్న నాదులు లేరు. ఒకవైపు కేసీఆర్ గారి పాలనలోనేమో ప్రపంచ స్థాయికి పోయి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఏ యూనివర్సిటీలో అయితే బారక్ ఒబామా, బిల్ గేట్స్ ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదివిన యూనివర్సిటీలో తెలంగాణ గురుకులాలు కేసీఆర్ గారి దార్శనికత మీద ఈరోజు చర్చ జరుగుతున్నదో ఆ గురుకులాలను కక్షతోని ఈరోజు అదో స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటి కూడా వాస్తవం. నిన్ననే మరి మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు, అదేవిధంగా సవితా ఇంద్రారెడ్డి గారు నిన్న మరి శంషాబాద్ దగ్గర ఉండే పాల్మాకుల గురుకుల పాఠశాలల్లో అమ్మాయిల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కొండ భీమనపల్లి దేవరకొండలో ఈ గురుకుల విద్యాలయాల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలుకలు కొరికి వాళ్ళు కూడా గాయాలైనని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కోసం, మరి గురుకుల విద్యాలయాలను ఆదుకోవడం కోసం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. మరి మొట్టమొదట అసలు విషయం చెప్పాలంటే ఈ విద్యార్థులను పట్టించుకునే వ్యక్తులు కరువైన ఇలా ఇంత పెద్ద పాఠశాల, ఈ పాఠశాలలో దాదాపుగా 500 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం ఆ విద్యార్థులు ఫ్యాను గాలి కూడా నోచుకోలేని పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు చాలా డామ్స్ కూడా తిరగడం జరిగింది. కొన్ని డార్మిటరీలు కురుస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లను భూమి మీద పడకుండా, ఫ్లోర్ మీద పడకుండా మరి బకెట్లు పెట్టుకున్నారు విద్యార్థులు. ఫ్యాను గాలి వచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఫ్యాన్లే లేవు. మరి గాలి రావాలని చెప్పి విద్యార్థులు కిటికీలు తెరుచుకొని పండుకున్నారు. కిటికీలు తెరుచుకొని పండుకుంటే ఆ కిటికీల నుండి ఎలుకలు వచ్చి విద్యార్థులను కొరుకుతున్నాయి. దానివల్ల వాళ్ళకి గాయాలైనాయి. మరి కరెంటు పోతే